నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. యూపీఎస్సీ, స్టేట్ పిఎస్సీ, అదేవిధంగా ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలు ఏదైనప్పటికీ అంతర్జాతీయ అంశాల నుంచి అధిక ప్రశ్నలు వస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా అంతర్జాతీయ అంశాలపై అధిక ఆసక్తి ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. సో వీటిపైన అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రష్యా, ఉక్రెయిన్ కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు కావచ్చు, వీటిపైన మనతో చర్చించడానికి ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు, హిస్టరీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్ సీనియర్ ఫ్యాకల్టీ మనోజ్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది 2022లో. అవునండి. 2022 నుంచి 2025 వరకు ఇప్పుడు ప్రధానంగా మేజర్ గా జరిగినటువంటి కొన్ని సంఘర్షణలు ఏమైనా కాలక్రమంగా చెప్పగలుగుతారు? చెప్తానండి. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే దీంట్లో నాట్ ఓన్లీ రష్యానే కాదు, ఏ కంట్రీస్ ఏదో కాంప్లెక్స్ బిహేవియర్ కూడా మనకు అర్థమవుతుంది. ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ వాట్ దే ఆర్ డూయింగ్ హియర్. చూడండి, 2022 ఫిబ్రవరి 24 స్టార్ట్ అయినా కూడా ఇఫ్ యూ గో బ్యాక్ 2014లో క్రిమియాని అనెక్స్ చేసింది రష్యా. యాక్చువల్గా వీళ్ళందరూ అప్పుడే రియాక్ట్ అవ్వాల్సింది, కానీ వాళ్ళు 2014లో రియాక్ట్ కాలే. ఎందుకంటే బై దిస్ టైమ్ అమెరికా వాజ్ ఫైటింగ్ ఎ 2 front వార్. మీరు గమనించుంటారు, ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేస్తున్నారు, ఇరాక్ లో యుద్ధం చేస్తున్నారు. ది ఫోర్సెస్ హ్యావ్ బీన్ ఫుల్ గా స్ప్రెడ్ అయిపోయినాయి. దే డోంట్ హ్యావ్ టూ రెజిమెంట్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అన్నమాట టు ప్రొటెక్ట్. సో ఆ టైంలో మేము అటాక్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు ఊరుకున్నాడు అనమాట. సో ఇది నాకు పుట్టిన ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, వెల్ గుడ్, నేను నా పాలసీస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని. నాట్ ఓన్లీ దట్, ఇంకొకటి ఏంటంటే హీ వాంట్స్ టు అసిస్ట్ పీపుల్ హూ ఆర్ రష్యన్. ఇప్పుడు చూడండి, క్రిమియాలో 50% రష్యన్స్ ఉన్నారు. Whereas east and southern regions of Ukraine also have some 45% of Russian population. Donbass కానీ, Donetsk కానీ, Luhansk కానీ, Mariupol కానీ, అంటే వేరెవర్ ఆల్ దీస్ థింగ్స్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో, అంటే ఎక్కడైతే రష్యన్స్ కి ఫుట్ హోల్డ్ ఉందో అక్కడంతా ఏంటంటే రష్యన్ ఫ్యామిలీస్ ఆర్ సపోర్టింగ్ దీస్ పీపుల్. అండ్ ఇంకొక సో 2022లో ఇది జరిగింది కదండి, స్టార్ట్ అయింది. అప్పుడు ఉక్రెయినియన్స్ వర్ నాట్ వెరీ వెల్ ప్రిపేర్డ్. వీళ్ళు ఈజీగా కియేవ్ వరకు వచ్చారు. దిస్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కియేవ్ వరకు వచ్చి కియేవ్ వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారన్న టైంలో తరుణంలో ఏంటంటే ఆ యూరోపియన్ కంట్రీస్ ది పుల్డ్ అప్ అండ్ ద సెన్స్ ఆల్సో అమ్యునిషన్ మనీ అంతా పంప్ చేసినారు. వీళ్ళు జెలెన్స్కీ ఓవర్నైట్ హీరో అయిపోయినాడు. ఇది అక్కడి నుంచి స్టాప్ పడుతూ వచ్చింది. 2023లో ఏమైందంటే, సో దట్ ఈస్ 2022 దే అడ్వాన్స్ అండ్ కౌంటర్ అఫెన్సివ్ అయిపోయింది. 2023లో వచ్చేసి సిటీ ఆఫ్ బఖ్ముత్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హ్యాస్ బీన్ అండర్ సీజ్ ఫర్ 1 year. అక్కడ కౌంటర్ అఫెన్సివ్ చాలా స్ట్రాంగ్ అయింది. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం డ్రోన్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఇప్పుడు చూడండి, ఇట్స్ నాట్ లైక్ దిస్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ అసిమెట్రిక్ వార్ఫేర్. అంటే సరిగ్గు కలిగే వాళ్ళు చేయని యుద్ధం అనమాటది అసిమెట్రిక్ వార్ఫేర్. అంటే ఇప్పుడు చూడండి, ఐ బ్రింగ్ ఏ ట్యాంక్, యూ బ్రింగ్ ఏ ట్యాంక్, దట్ ఈస్ ట్యాంక్ టు ట్యాంక్ బ్యాటిల్. యూ బ్రింగ్ ఏ ఫైటర్, ఐ బ్రింగ్ ఏ ఫైటర్ జెట్ నేను తీసుకొస్తాను, అంటే ఐ బ్రింగ్ ఏ షిప్, యూ బ్రింగ్ ఏ షిప్. కానీ ఉక్రెయినియన్స్ ఆర్ నాట్ ఫైటింగ్ దిస్ వార్ ఇన్ దట్ మ్యానర్. వాళ్ళు ఏం చేశారంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, అన్మాన్డ్ సీ వెహికల్స్ తీసుకొస్తున్నారు. అంటే రోబోటిక్ వార్ఫేర్ లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. ఫస్ట్ టైం టర్కీ నుంచి బారియాక్తార్ 2 డ్రోన్స్ తో రష్యా మీద అటాక్ జరగడం జరిగింది జూన్ ఆఫ్ 2023లో. దీనివల్ల రష్యన్స్ బాగా భయపడిపోయారు. యాజ్ ఎ రిజల్ట్ దెర్ ఈస్ ఎ పారామిలిటరీ ఫోర్స్ బై నేమ్ వాగ్నర్ గ్రూప్. ఆ వాగ్నర్ గ్రూప్ ని లీడ్ చేస్తున్నారంటే యుగ్లిని ప్రోయోజిన్ అని చెప్పేసి, ఈజ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ పుటిన్. అతను తిరగబడ్డాడు అనమాట రష్యాలో. అంతటి యుద్ధానికి దారి తీసింది కొంచెం. కానీ మధ్యలో ఏమైందంటే, మధ్యలో బెలారస్ ప్రెసిడెంట్ విక్టర్ లుకషెంకో యొక్క ఇది వల్ల వీళ్ళు మళ్ళీ సెటరేట్ అయిపోయినారు. ఇప్పుడు మళ్ళీ దే ఆర్ కంటిన్యూయింగ్. కానీ ఆ పాయింట్ లో అయితే మీకు డ్రోన్ వార్ఫేర్ యొక్క డేంజర్స్ గురించి మనకు అర్థమైంది. అండ్ రష్యా కూడా ఇట్ స్టార్టెడ్ ఇట్స్ ఓన్ డ్రోన్ ప్రొడక్షన్, ఎస్పెషల్లీ అసిస్టెడ్ బై ఇరాన్.
ఇరాన్ నుంచి వచ్చిన షాహిద్ డ్రోన్స్ వచ్చేసి వాళ్ళ కౌంటర్ ఇరాన్ స్టార్ట్ చేశారు. సో 2023 మొత్తం ఒక ఈ డ్రోన్స్ నడిచింది. 2024 లో రష్యన్స్ ఆర్ ఏబుల్ టు గెట్ సమ్ గెయిన్స్. మీకు మరియాపోల్లో కానీ, బక్ముట్ లో కానీ, ఖతార్ లో కానీ దే ఆర్ ఏబుల్ టు గో ఫార్వర్డ్. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఉక్రెయిన్, దిస్ ఈస్ కాల్డ్ బ్యాటిల్ ఆఫ్ అట్రిషన్ అండి. ఈ బక్ముట్ దగ్గర జరుగుతుంది, ఇస్ కాల్డ్ బ్యాటిల్ ఆఫ్ అట్రిషన్. బ్యాటిల్ ఆఫ్ అట్రిషన్ అంటే అంటే అందరూ చనిపోయేంత వరకు యుద్ధం చేస్తారు అనమాట. సో వాట్ రష్యన్స్ ఆర్ ట్రైంగ్ టు డూ ఇస్, వీళ్ళ సైనిక శక్తి తక్కువ ఉంది, ఐ విల్ బ్లీడ్ దెమ్ అవుట్, బ్లీడ్ దెమ్ డ్రై అంటే కదండి. సో అది చేస్తారని చెప్పేసి ట్రై చేస్తున్నారు అది. అండ్ దే ఆర్ ఆల్సో హిట్టింగ్ సివిలియన్ టార్గెట్స్ విచ్ ఇస్ నాట్ అడ్వైజబుల్ యాక్చువల్లీ. బట్ వాళ్ళకి ఏంటంటే స్టాటస్ కోలో వచ్చారు కదా, బయటికి వెళ్ళాలని చెప్పేసి చూస్తున్నారు. సో 2024 అంటే అసలు జరిగింది. ఇతను ట్రంప్ గెలవడం, బైడెన్ గెలవడం వీళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఉక్రెయిన్ కి. ఎందుకంటే బైడెన్ వాజ్ యాక్చువల్గా బైడెన్ కాదు కానీ బైడెన్ వెనకాల వచ్చేసి ద రియల్ కల్ప్రిట్ ఈజ్ బిల్ క్లింటన్స్ వైఫ్ హిలరీ క్లింటన్. ఆవిడ ఏంటంటే ఆయన కొంచెం అప్పుడు ప్రెసిడెంట్ వైఫ్ అండి. తర్వాత షీ వాజ్ ఆల్సో ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్. లైక్ ఆయన చాలా ప్రొఫిలిక్ రోల్ ప్లే చేస్తుంది హిలరీ క్లింటన్. సో ఆయన హీ వాజ్ సపోర్టింగ్ ఉక్రెయిన్ టు మెనీ ఛానల్స్ అనమాట. లోపల అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుంచి, తర్వాత యూరో మన యూకే నుంచి, ఫ్రాన్స్ నుంచి హీ వాజ్ ఎగ్జర్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్. వాళ్ళు ఎప్పుడైతే ఓడిపోయారు, డెమోక్రాట్స్ ఓడిపోయారు, రిపబ్లికన్స్ వచ్చినారు, ట్రంప్ అందరూ ట్రంప్ ఏమంటారు, ట్రంప్ ఈజ్ పుటిన్స్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటారు. యాక్చువల్లీ అమెరికన్ ఈజ్ నోబడీస్ ఫ్రెండ్. నిజంగా అనుకుంటారు నా ఫ్రెండ్ అని చెప్పేసి, వాళ్ళ ఫ్రెండ్ కూడా కాదండి. ఐ విల్ టెల్ యూ తర్వాత క్లాస్ లో, మీకు నెక్స్ట్ క్లాసెస్ లో మీకు ఇన్సిడెంట్ చెప్తాను. అంటే నిజంగానే అమెరికన్స్ ఇజ్రాయల్ వాళ్ళకి వెళ్ళిపోయి వచ్చారా అని మీరు వండగలుగుతారు అనమాట. అట్లా కూడా జరిగినాయి కొన్ని. సో బేసికల్ గా అమెరికన్స్ ఈజ్ నోబడీస్ ఫ్రెండ్. బట్ డొనాల్డ్ ట్రంప్ ఏమంటారంటే, ఐ విల్ నాట్ స్పెండ్ అమెరికన్ లైఫ్స్, అమెరికన్ మనీ ఆర్ అమెరికన్ థింగ్స్ ఆన్ ప్రొటెక్టింగ్ ఉక్రెయిన్. నాకే సంబంధం ఉంది. సో అక్కడ నుంచి కొంచెం తగ్గుతుంది. 2025 ఐ థింక్ వీ విల్ గో టు పీస్ ప్రాసెస్ అని అనిపిస్తుంది. ఆల్రెడీ అలాస్కాలో ఒక పీస్ మీటింగ్ జరిగింది, బట్ దట్ ఈస్ ఇన్కన్క్లూజివ్. వీళ్ళు రష్యన్స్ ఆర్ నౌ విన్నింగ్, దే విల్ నాట్ కమ్ టు పీస్ టేబుల్ దట్ ఈజీలీ.